మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భట్టుప్రోలు విజయలక్ష్మి గారు. ఆమెతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ముందుగా మీకు కూడా శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అంటే కొత్త సంవత్సరం వస్తుంది కదా, కొత్త సంవత్సరం అందరికీ చక్కగా అనుకూలంగా ఆహ్లాదంగా జరగాలని ఆశిస్తూ మీ అందరికీ భట్టిప్రోలు ఫ్యామిలీ తరపున, విజయలక్ష్మి తరపున మీకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అమ్మ, ముఖ్యంగా మన తెలుగింటి వారందరికీ మొదటి పండుగ ఈ ఉగాది. సో మరి ఉగాది విశిష్టత ఏంటంటారు? ఈ పర్వదినాన్ని మనం ఎలా జరుపుకోవాలంటారు? ముందుగా ఉగాది అనగానే పచ్చడి అని చెప్పి, కొత్త బట్టలు, అంత కొత్తగా ఉంటుంది కదా. ఒక్కసారి ఈ పర్వదినం గురించి. అసలు మనకి పండుగలు వస్తాయంటేనే ఒకటే సంబరం, గబగబా ఏదో ఒకటి చేసి సంబరాల పండుగలు మనకు అన్నీ కూడా ఒక ఒక ఉంచడితో అయిపోదు. ఎన్ని రకాలుగానో కొత్త బట్టలు, తల్లంట్లు, కొత్త కొత్త పిండి వంటలు, నలుగురితో పంచుకోటాలు, నలుగురితో కలిసి ఆటలు పాటలు అన్నీ సాగుతూ ఉంటాయి మనకి. ఉగాదికి అసలు ఉగాది పండగ అనేదే కాలాన్ని గమనిస్తూ కాలాన్ని చెప్పుకోవటం. ఇప్పుడు సూర్యోదయం అయిపోగానే కొత్త రోజు వచ్చినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ కొత్త పగలు ఆ రోజు నుంచి నూతన ఉదయం కదా వచ్చినట్టుగా, అలాగే ఈ 60 ఏళ్ళు ఒకసారి ఇలాగ చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రభవ విభవ నుంచి క్రోధనాక్షయ వరకు ఈ 60 ఏళ్ళ పాటు ఇవి ఇలా తిరుగుతూ ఉంటాయి. బండి చక్రం ఎలా తిరుగుతుందో కాలగమనానికి బండి చక్రమే వాడతారు. అందుకే కోణార్క రథచక్రం కూడా మీకు బండి చక్రంలాగా ఉంటుంది చూడండి. కాలాన్ని చెప్పేటటువంటి సూర్యుడు అనమాట. కనుక సూర్యారాధన ముఖ్యం. ఈ రకంగా ఈ చక్రం ఇలా తిరుగుతూ మనకి కాలం మారింది అని చెప్తుంది అనమాట. ఒక స్పోక్ వెళ్ళి ఇంకో స్పోక్ వస్తుంది. అంటే ఒక సంవత్సరం వెళ్ళి ఇంకో సంవత్సరం వస్తుంది. స్పోకులు వేరే వారాల కోసం చెప్తాం మనం బండి చక్రంలో. ఇక్కడ ఈ రకంగా కొత్త సంవత్సరం వస్తుంది. మరి కొత్తగా ఏం వచ్చినా మనకి సంబడమే కదా. సంబరంగా సంబడం అంటాం కూడా. చాలా ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలంటే ఆ సంబరాల్లో కొద్ది ఇవన్నీ కొత్త సంవత్సరం ముచ్చట్లు అనమాట. ఈ కొత్త సంవత్సరం రాగానే మనకి ఇతర సంవత్సరం వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితాలు ఎట్లా ఉంటాయి అట్లాంటివి ఏం పెద్ద అంతగా చెప్పుకోరు. జొడాయిక్ అని అదొక రకమైన వెస్ట్రన్ సైన్స్ వాళ్ళు చెప్తారు. అంటే ఈ తారీఖుల మధ్యలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది అనేటటువంటిది వాళ్ళు కూడా ఇలా రాశి ఫలాలే చెప్పుకుంటారు. రాశి ఫలాలు అంటే వాళ్ళకి ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ డేట్లు చెప్పి ఈ డేట్ల మధ్యలో ఎలా జరుగుతుంది అని చెప్పుకుంటారు. మనం ఏం చేస్తాం, మనకి నక్షత్రాలు ముఖ్యం. ఆ నక్షత్రాలు పెట్టుకుని మొత్తం 27 నక్షత్రాలు కదా. ఈ 27 నక్షత్రాలు పెట్టుకుని 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు మొత్తం కలిపి ఈ రకంగా 108. ఈ 108 వాళ్ళకి ఎలా జరుగుతుంది అనేది చెప్పటం అనేది మన శాస్త్రం. ఇది ఉగాది నాడు తప్పనిసరిగా చేయాల్సినవి. ఉగాది పచ్చడి తింటాం, అంటే పూజ చేసుకోవటం. ఉగాది పచ్చడి అనండి, ప్రసాదం అనండి. ప్రసాదం అంటే ఇంకా మంచిది, దేవుడికి పెట్టి కూడా తింటున్నాం. ఉగాది ప్రసాదం తినండి. ఆ తర్వాత సాయంకాలం పూట తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయండి. సాయంకాలమో మధ్యాహ్నమో మనకు అవకాశం ఉన్నప్పుడు, వీలు ఉన్నప్పుడు. ప్రధానంగా పొద్దున పూజ ముఖ్యం. పొద్దున మీ ఇంట్లో మీ దేవతకే, మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ వేరే దేవతలను కూర్చోబెట్టుకోవటాన్ని ఏమీ లేవు. కాలస్వరూపుడు కనుక శివుడికి అభిషేకం చేసుకుంటే చేసుకోండి, ఆసక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు. సూర్యుడి వల్ల కదా మనకి కాలం మారుతోంది కనుక సూర్యారాధన చేసుకోండి. చేసుకుని ఆ తర్వాత మంచిగా ఉగాది పచ్చడి తయారు చేసుకుని ఆ ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యం పెట్టి, ఈ ఉగాది పచ్చడిలో మనకి మాత్రమే పేటెంట్ అనమాట ఇది. తెలుగు వాళ్ళకి ఇంకెక్కడ ఉగాది పచ్చడి నేను చాలా రాష్ట్రాలు తిరిగా, ఎక్కడా చూడలేదు నేను ఈ ఉగాది పచ్చడి. నేను తిరిగిన ఏ రాష్ట్రంలోనూ ఉగాది పచ్చడి ఎవరు చేసుకోవాలి. వాళ్ళు వేరే ఇంకోటి ఏమన్నా వేరే, కానీ ఈ రకమైనటువంటి షడ్రుచుల సమ్మేళనంగా చేసుకునేటటువంటి పచ్చడి చేసుకోవటం నేను చూడాల. ఈ షడ్రుచులు మనకు ఉన్నవే 6 రుచులు. ఈ 6 రుచులు తీపి, కారం, చేదు, వగరు, పులుపు, ఉప్పు. ఈ 6 రుచుల్ని మనం చక్కగా సమానంగా మేళవించి దాంతో పచ్చడిలాగా చేసుకుని, అంటే కొత్త చింతపండు తెచ్చి దాంతో పులుసులాగా చేసి కొంచెం, అంటే కొంతమంది పేస్ట్ లాగా చేస్తారు, కొంతమంది పలచగా చేస్తారు. అది వాళ్ళ ఆసక్తి, ఇష్టం అంతే. అది చేసి దాంట్లో వగరుగా ఉండేటటువంటి మామిడి పిందెలు ఇప్పుడు దొరుకుతాయి బాగా. ఒకప్పుడు ఇప్పుడు దొరుకుతాయని చెప్పుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పళ్ళ దగ్గర నుంచి పిందెల దాకా అన్నీ దొరుకుతున్నాయి ప్రస్తుత సీజన్లో. అప్పుడైతే ఈ టైంలో ఎక్కువ కనిపించేవి. అప్పుడు అసలు మామూలుగా న్యాచురల్గా పండే పంటలన్నిటికీ ఇప్పుడు హైబ్రిడ్ పంటల విషయం కాకుండా ఇప్పుడే మామిడి పిందెలు వస్తాయి. మామిడి చిగుర్లు, పిందెలు. ఈ కోకిల మామిడి చిగురులో తిని పాటలు పాడింది అని కోకిల గానాలు అవన్నీ. ఇప్పుడు వసంతం కదా, వసంత మాసం మొదలైంది, వసంత ఋతువు మొదలైంది అని. ఈ రకంగా వచ్చినటువంటి దాంట్లో చక్కగా
ఈ ఉగాది పచ్చడి చింతపండు పులుసు చేసి పోసుకోవటం, దాంట్లో కొంచెం ఉప్పు వేయటం, మనం చక్కగా ఉప్పు తెచ్చుకుని, అంటే సాధారణంగా ఇది దేవుడికి ప్రసాదం ప్రత్యేకం సంవత్సరానికి ఒకసారి అని చేస్తున్నాం కనుక అన్ని కొత్త కొత్త వస్తువులు వాడతాం. కొత్త ఉప్పు తెచ్చి అది వేయటం. ఇప్పుడు కొత్త బెల్లాలు కూడా పండించి కొత్త బెల్లాలు దొరుకుతాయి, పాత బెల్లాలు కాకుండా. ఆ కొత్త బెల్లం కొంచెం ముక్కలు దంచి కాస్త దీంట్లో వేయటం, దీనికి సరిపోయేటట్టుగా అన్నీ ఈక్వల్ సమానంగా అన్నాం కదా. చింతపండు రసము, ఉప్పు, బెల్లము, మామిడి పిందెల ముక్కలు చేసి సన్న సన్న ముక్కలు, సన్నగా అంటే తేలిగ్గా నమిలేసేలాగా ముక్కలు. అండ్ వేప పువ్వు కూడా వేస్తారు. వేప పువ్వు ఇప్పుడు బాగా చిగుర్లు పెడుతూ ఉంటుంది, పెట్టాలి. కానీ ఈ మధ్య కాలంలో అసలు పెట్టాల్సిన సమయంలో పెట్టడం లేదు, వేప చిగుర్లు కొంచెం ఆగి పెడుతోంది. కానీ ఈ వేప చిగుర్లు దొరుకుతున్నాయి, బయట అమ్ముతున్నారు కూడాను. ఆ వేప చిగుర్లు తెచ్చి ఆ వేప పువ్వుల రెక్కలు, పువ్వు రేకలే, దళాలే తీసుకుని వాటిల్ని దీంట్లో కలిపి, అవి అంటే మనం సపోజ్ ఇంత ఇంత బౌల్ పచ్చడి చేసుకుంటున్నాం అంటే దాంట్లో ఇన్ని పువ్వులు చాలు. అన్ని వేప పువ్వు రెక్కలు తీసుకుని, ఇన్ని వేప పువ్వు రెక్కలు తీసుకోవాలంటే ఇంత వేప పువ్వు మండలు తెచ్చుకుని బాగు చేసుకోవాలి. తెచ్చుకుని మళ్ళీ దాని మీద వీటన్నిటికీ జతగా కారం కూడా ఒక రుచి కదా, కనుక కారం బదులు పచ్చిమిరపకాయ సన్నగా ముక్కలు కోసి కానీ, లేకపోతే మిరియాలు కొద్దిగా నూరేసి కానీ దాంట్లో వేస్తే, ఒకప్పుడు మిరియమే వేసుకునేవాళ్ళం, మిరియం కానీ పెప్పర్, పిప్పళ్ళు అంటాం వాటిని, ఆ పిప్పళ్ళు వేసుకునేవాళ్ళం. అవి కానీ ఇవి కానీ, లేకపోతే ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నాం, పచ్చిమిరపకాయలు అంటే పచ్చి వేద్దామని అనే ఉద్దేశంలో వేస్తున్నాం. వేసి అది కూడా చక్కగా ఏది గబుక్కున్న నోటికి పంటికి తగిలితే కారం పెట్టకుండా అలా కాకుండా అన్నీ కలిపేసినట్టు అనమాట. అలాగని గ్రైండ్ చేయం, సన్నగా చేసి అవన్నీ తీసుకెళ్ళి దేవుడి ముందర పెట్టి నైవేద్యం పెట్టి చక్కగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని, మరి పండగంటేనే ముందర వాటి కొత్త బట్టలు, ఆ తర్వాతే పచ్చడి చేసుకోవాలి. స్నానం చేయక ముందర చేసిన పచ్చడి ప్రసాదం పెట్టడానికి పనికిరాదు కనుక ఆ తర్వాత పచ్చడి తయారు చేసి, అంటే తల్లి ముందరే లేచి ఇవన్నీ చేసుకుని చక్కగా పచ్చడి తయారు చేసి, అంటే ఇంటి ఇల్లాలు దేవుడికి నైవేద్యం పెట్టి లేచిన వాళ్ళందరికీ చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలు వేయించి అప్పుడు వాళ్ళకి ఈ ప్రసాదం కొంచెం కొంచెం పెట్టడం అనమాట. రోజు ఉదయాన్నే కాఫీలతో టీలతో మొదలు పెట్టేటటువంటి ఉదయాన్ని అలా కాకుండా ఈసారి ఈ ఒక్క రోజుకి ఈ ఉగాది ప్రసాదంతో మొదలు పెట్టడం, పచ్చడి ప్రసాదంతో మొదలు పెట్టడం. చక్కగా ఈ వేపు పచ్చడి ప్రసాదం, వేపు అంటే అదొకటే స్పెషల్, మిగిలినవన్నీ అన్నిసార్లు ఏదో రకంగా తింటాం చూడండి. మామిడి ముక్కలు తింటాము, చింతపండు, బెల్లము, ఉప్పు, పచ్చిమిరపకాయ అన్నిట్లో తింటాం. వేపు మాత్రం దీనికే ప్రత్యేకత కనుక దీనికి ఎక్కువగా వేపు పచ్చడి అని, వేపు ప్రసాదం అని అంటాం కూడా ఒక అలవాటు ఉంది. ఎందుకంటే ఇంకా దేంట్లోనే వేపు వేయం, వేరే పచ్చళ్ళలో వేప పొడి చేసుకుంటారు, అది వేరే విషయం. ముఖ్యంగా పితృదేవత కార్యాలలో వేప పువ్వుతో చేసినటువంటి ఒక పదార్థం వేయటం కూడా ఒక అలవాటు ఉన్నది పితృదేవత కార్యాలు. ఇవన్నీ చేసి పిల్లలందరికీ ఇంటిలి బాదికి ఎంతమంది ఉంటే అంతమందికి ఈ ప్రసాదం తినిపించి, అందరూ ఏమనుకుంటారు ఈ ప్రసాదం తినంగానే, ఆహా ఇవాళ నాకు తీయగా ఉంది, బాగుంటుంది ఈ సంవత్సరం, పుల్లగా ఉంది ఈ సంవత్సరం, కొద్దిగా అలా అలా తమాషా రుసులు వస్తాయేమో అలా అనుకుంటూ ఉంటారు కదా. వాటికి ఎక్కడ శాస్త్ర ప్రమాణత లేదమ్మా. ఏ శాస్త్రంలోనూ ఇది తింటే మీకు తగిలే రుచిని బట్టి ఆ సంవత్సరం మీకు నడుస్తుంది అనేటటువంటిది ఏమీ లేదు. కానీ మనం అనుకుంటూ ఉంటాం, అనుకోవటం చాలా అనుకుంటాం కదా. ఈ మధ్య వచ్చిన మాటలు ఇప్పుడు ఎవరైనా ఎదురురాగా నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు బాగా జరుగుతుంది, నువ్వు వస్తే బాగుంది అనుకుంటావా? అవును అంటుంటాం. అలాగా అంతే, అలాగనమాట. అలా ఆ పచ్చడిని అందరూ ఆస్వాదించి ఆ తర్వాత చక్కగా రకరకాలైనటువంటి పిండి వంటలతో భోజనాలు ముగించుకుని చక్కగా చుట్టుపక్కల అందరికి కూడా స్నేహితులకు పంచుకోవచ్చు కదా. మన పండగలప్పుడు మనం చేసుకుంటాం. విశేషంగా ఈ ఉగాదికి బొబ్బట్లు చేస్తా ఉంటారు కదా, భక్ష్యాలు చేసుకోవచ్చు, బొబ్బట్లు, భక్ష్యాలు, వాటిని రకరకాల పేర్లతో ఏదైనా కూడా దాంట్లో పప్పు బెల్లం రెండు కలిసి చేసినటువంటి పదార్థం అది. వాటిని పూర్ణం అంటాం. ఈ పూర్ణ ప్రసాదం ఎప్పుడు ఏ పూర్ణమైనా సరే, పూర్ణంతో చేసినటువంటి పూర్ణాలను చేస్తారు కదా, పూర్ణం బూరెలు, అవి దేవతలకు ఇష్టం. ఎందుకంటారు? అది దాంట్లో అన్ని రకాల పదార్థాలు కలిసి పూర్తిగా మనకి బలాన్ని ఇచ్చేటటువంటిది. వాళ్ళకి తింటే దాంట్లో మనకి అంటే మధురమైన తప్ప ఇంకో రకమైనటువంటివి తగలంది, అలా తృప్తిగా వాళ్ళకి పెడతాం కనుక వాళ్ళు మన తృప్తిగా తీవిస్తారు అని. కనుక అందుకోసం అవి నిజంగానే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తే పూర్ణం బూరెలు చేసుకోవడం విశేషంగా చేస్తాం. అప్పుడు ముఖ్యంగా ఈ భక్ష్యాలు దాన్నే వేరే దాంట్లో వేరే రూపంలో చేస్తే పూర్ణం బూరెలు, ఇలా భక్ష్యాలాగా ఒత్తి చేస్తే భక్ష్యాలు, అంతే కదా. అవును, బొబ్బట్లు, భక్ష్యాలు ఏమన్నా పోలేలు కూడా అంటుంటారు మన తెలంగాణ సైడ్. రాయలసీమ ప్రాంతాల్లో దీన్ని హోళిగలు అంటారు. అంటే కర్ణాటక ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి బార్డర్ దగ్గర, అందుకని వాళ్ళ పదాలు వీళ్ళు చాలా వరకు వాడతారు. వాళ్ళు బెళే అంటారు పప్పుల్ని, వీళ్ళు బేడలు అంటారు.
ఆ బేడలతో చేసుకునేది హోళిగలు. ఈ హోళిగలు ప్రత్యేకంగా చేసి హోళిగ రవ్వ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా దొరుకుతుంది. అంటే పైన పెట్టేటటువంటి కవరింగ్ అనమాట. వాటి హోళిగలు చేసి అసలు హోళిగ లేకపోతే వాళ్ళకి పండగే లేదు. రాయలసీమ వాళ్ళకి అంత ప్రధానంగా చేసుకుంటారు. దీనికి ఈ పండగని కాదు, ఏ పండగైనా వాళ్ళకి హోళిగా ఉండాల్సిందే అనమాట. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వెంటనే కష్టాలు చేస్తారు. అవి చేసుకుని వాళ్ళకి పెట్టకపోతే ఏదో అమర్యాదలాగా ఫీల్ అవుతారు అనమాట వాళ్ళు. అటువంటివి కనుక అది పూర్ణంగా ఉంటుంది, పూర్ణ ఫలం వస్తుంది. అందుకే కొబ్బరికాయ కొట్టమంటారు దేవుడికి. గమనించారా ఎప్పుడైనా? అరటిపండు, కొబ్బరికాయ అవన్నీ అలాంటివంటే మొత్తం అసలు అంటుకొని కాయ, మనం బయట నుంచి అంటుకోం. అదే కాయ, అదే లోపల పింద, అదే విత్తనం, అన్నీ అవే. అలాంటివి ఖర్జూరం కానీ లోపల గింజ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా కొబ్బరికాయలో కూడా అంతే కదా. అటువంటివి ఇస్తే పూర్ణ ఫలం అంటాం దాన్ని. ఆ పూర్ణ ఫలాన్ని దేవుడికి ఇస్తే మనకు కూడా దేవుడు పూర్ణ ఫలాన్ని ఇస్తాడని ఆశించడం. రెండు వైపులా మ్యూచువల్ అనమాట. దేవుడు మనకిచ్చే పూర్ణ ఫలం మనకు అంతకంటే ఏం కావాలి అలా అనుకోవటం. కనుక అటువంటి సంప్రదాయం ఒకటి బాగా వచ్చింది. ఇవన్నీ చేశాక సాయంకాలం వీలైనంత వరకు సాయంకాలమే చేస్తూ ఉంటారు. ఎందుకంటే చల్లగా హాయిగా ఉంటుంది. అప్పుడు అందరూ ఒక చోట చేరి ఒక పండితుడిని పిలిచి పంచాంగ శ్రవణం చేయించు. అమ్మ, విశేషంగా మరి ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలంటారు? పంచాంగ శ్రవణం వింటే చాలా పుణ్యము, అసలు ఆ సంవత్సర ఫలం అంతా మనకు వస్తుంది అనేటటువంటిది మన శాస్త్రంలోనే రాసి ఉంది. పంచాంగ శ్రవణ ఫలశ్రుతి అంటాం కదా, ఏది చేసిన చివర ఆ ఫలశ్రుతి అనమాట. ఈ పంచాంగం ఉగాది నాడు మనం గనక వింటే వెంటనే చాలా చక్కటి ఫలితాలు వచ్చి అందరికీ ఆ సంవత్సరం శుభస్కరంగా ఉంటుంది అనేది ఒక నమ్మకం. దాని చివరిలో రాస్తారు. అసలు పంచాంగం అంటే ఏమిటి? దాంట్లో పంచాంగాలని చెప్పాం కదా, తిథి వార యోగ నక్షత్ర కరణాలు. ఇవి మతం. తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఏ ఆర్డర్లో చెప్పుకున్నారు. 16 తిథులు. ఎందుకంటే 15 పూర్ణం దాకా వచ్చాక మళ్ళీ అమావాస్య ఒకటి వస్తుంది కదా, లేకపోతే అమావాస్య లెక్కేసుకుంటే పుణ్యం ఒకటి వస్తుంది కదా. కనుక 16 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, మళ్ళీ 27 యోగాలు, మళ్ళీ 11 కరణాలు. ఇవి ఈ 5 గురించి చర్చించుకోవటమే పంచాంగం. అంటే ఎప్పుడు ఏదొస్తుంది, మనం ఇక్కడ కూర్చుని ఏమీ తెలియకుండానే ఎప్పుడు గ్రహణాలు వస్తున్నాయి, ఎప్పుడు కార్తెలు వస్తున్నాయి, ఎప్పుడు అమావాస్య వస్తుంది, ఎప్పుడు పుణ్యం వస్తుంది, ఎప్పుడు కర్తరలు వస్తున్నాయి, ఇవన్నీ కూర్చుని ఇక్కడి నుంచే చెప్పేసేయటం లేదు. ఏ రోజు ఏ పండగ ఎప్పుడు వస్తుంది, కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుంది, ఏ రోజు సూర్యాస్తమయం ఏ రోజు అవుతుంది, ఎన్నింటికి అవుతుంది, ఏ రోజు సూర్యోదయం ఎన్నింటికి అవుతుంది, ఇవన్నీ మనం చెప్పుకోగలుగుతున్నాం లేదా? అవన్నీ కేవలం ఒకప్పుడు మన ఋషులు మునులు డెవలప్ చేసిన సైన్స్ ఆధారంగా, వాళ్ళు తయారు చేసిన గ్రంథాల ఆధారంగా శిష్యులు ఇప్పుడు అవి నేర్చుకుని చదువుకుని వాటి ఆధారంగా ఇప్పటికీ పంచాంగాలు రాస్తున్నారు. ఎటువంటి మెషినరీ హెల్ప్ లేకుండా. టెలిస్కోప్లు పెట్టో అవన్నీ పెట్టి చూసి ఏ గ్రహం ఎక్కడుందో చెప్పటం కాదు కదా. ఇవాళ ఆకాశంలో చూడండి, ఇన్ని గ్రహాలు ఒక చోట, పంచగ్రహాలన్నీ కలుస్తున్నాయని. పంచగ్రహ కూటమి. మన కరోనా అప్పుడు షడ్ గ్రహాలు కలిసాయని చెప్పుకున్నాం కదా. అంటే అప్పుడు 6 కలిసాయి, ఇప్పుడు 5 కలిసాయి. కనుక కొంచెం మళ్ళీ వారి ప్రభావం కనిపిస్తుంది చూడండి. ఉన్నవే 12 రాసులు. 12 రాసుల్లో 12 గ్రహాలు ఉండాలి. ఉండకుండా అవన్నీ 5 ఒక చోట చేరితే కిక్కిరిసిపోయి అక్కడ కొంచెం ఒత్తిడి అయిపోదు. ఇప్పుడు ఇదే ఇంట్లో మనం 3, 4, 10 మంది ఉంటే ఒకటి, 25 మంది ఉంటే ఇబ్బంది, 50 మంది ఉంటే ఇబ్బంది అవుతుంది. మరి అలాగా అంటే చిన్న ఉపమానం చెప్తున్నా. ఈ రకంగా ఈ గ్రహ సంచారం ఇవన్నీ తెలిసి వల్ల ఈ గ్రహాన్ని పుట్టినప్పుడు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు, ఈ నక్షత్రాన్ని పుట్టిన వాళ్ళు, వాళ్ళకి ఏ ఫలితాలు వస్తున్నాయి, ఆ ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయి. దాంట్లో కందాయ ఫలాలని, ఆదాయ వ్యయాలని, రాజపూజ్య అవమానాలని ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీకంతా మిశ్రమంగా గడుస్తుంది, లేకపోతే బాగా చక్కగా బహు చక్కగా గడుస్తుంది, లేకపోతే జాగ్రత్తగా ఉండండి, ఏలినాడు శని వచ్చింది, ముందే ఒక గైడెన్స్, జాగ్రత్తగా చూసుకోండి ఈ సంవత్సరం. లేకపోతే మీకు గురువుడు, అంటే నాకు ఇంత జాతకాలు అవి జ్యోతిషం రాదు, అయినప్పటికీ గురుగ్రహం వాడుకగా వచ్చేవే కనుక చెప్తున్నా. ఈ సంవత్సరం గురుడు మీకు శుభుడు, శుక్రుడు శుభుడు, లేకపోతే గురుడు శుభుడు కాదు, జాగ్రత్తగా ఉండండి, ఏవో ఇలాంటివి చెప్తుంటారు కదా. కనుక ఇలాంటివన్నీ మనకి ముందరే తెలుస్తాయి. వీటన్నిటి వల్ల ఆ సంవత్సరం ఎవరికి ఎలా ఉందో తెలిస్తే మనం ముందర నుంచి జాగ్రత్తగా ఉండొచ్చుగా. అందుకోసం వినాలి. ఇంకొకటి, రైతులకి ఈ వర్షాలు ఎప్పుడు పడతాయి, ఏ పంటలు బాగా పండుతాయి, ఏ పంటలు బాగా పండవు, ఏ పంటలకి రేట్లు బాగా పలుకుతాయి, ధరలు ఇవన్నీ తగ్గిపోతాయి. దాన్ని బట్టి రైతులు కూడా వాళ్ళ పంటలు కొంచెం చూసుకుంటారు కదా, నష్టపోకుండా. ఈ పంట ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వద్దు, ఇలాంటివన్నీ గమనించుకుంటారు కదా. కార్తెలని వస్తాయి.
అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క కార్తె, మొత్తం 27 నక్షత్రాలు అయితే సంవత్సరం అంతా కలిపి 27 కార్తెలకి సమానంగా సుమారుగా బై అండ్ లార్జ్. ఎందుకంటే మనకి ప్రతి తిథి ఒకటే స్పాన్లో ఉండదు, ఒకటి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది, తెలుసు కదా. ఒక నక్షత్రం కొంచెం ఎక్కువసేపు తక్కువ ఉంటుంది. అవును. అలాగే ఈ కార్తెలు కూడా 13 నుంచి 15 రోజులు సుమారుగా ఉంటాయి సంవత్సరానికి. కనుక ఈ 27 కార్తెలు వచ్చి ఆ కార్తెలు ఫలితం ఏంటి అంటే, ఈ కార్తెల్లో విత్తనం వేసుకోవచ్చు, ఈ కార్తెల్లో వాన వస్తుంది, ఈ కార్తెల్లో ఎండలు బాగా పెరిగిపోతాయి. రోహిణి కార్తె ఎండలకి చాలా ప్రసిద్ధి అంటారు. రోహిణి వచ్చిందంటే ఇంకా బాగా అవన్నీ మనకి ముందరే ఏ కార్తె ఎప్పుడు వస్తుందో చెప్తే మనం జాగ్రత్తగా ఉంటాం అనమాట. ఆ సమయంలో బయటకు వెళ్ళే ప్రోగ్రాంలు అవి వేసుకోకుండా కొంచెం కాస్త మనకు ఒక గైడెన్స్ లాగా. కానీ మరి వింటే ఫలితం ఏంటనేది ఇక్కడ మామూలు ప్రాక్టికల్ ఫలితమే కూడా ఒకటి కనిపిస్తోందిగా. పురాణాల్లో చెప్పిన ఫలితాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, వేరే విషయం. అంతేకాకుండా కర్తరీలు అంటే ఏంటి, కత్తెరలు అని కూడా అంటారు దాన్ని మామూలు వాడుక భాషలో. ఎండలు బాగా పెరిగిపోయే కాలం అవి వచ్చాయంటే బాగా ఎండలు పెరిగిపోతాయి అన్నమాట. కనుక కొంచెం ఆ సమయంలో అంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి అని ఇవన్నీ అంటాం కదా. ఈ భరణి నుంచి కృతిక నుంచి రోహిణికి మధ్యలో వచ్చేటటువంటి ఈ కాలం, ఈ కార్తెల కాలం విపరీతమైన ఎండాకాలం అమ్మ. ఆ ఎండలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మనకి ప్రారంభం అవుతాయి ఉగాది తెల్లారి. కాషన్ చెప్తూ ఉంటే మనకి ఎంత లాభం. అవును, జాగ్రత్త, అక్కడ రోడ్డు బ్లాక్ చేశారు, ఇవాళ అక్కడ ఏదో తవ్వుతున్నారు, లేకపోతే ఏదో అవుతుంది, ఇంకో రోడ్లో వెళ్ళండి అని ముందరే చెప్తే మనకి ఎంత శ్రమ మిగులుతోంది, ఎంత టైము, ఎంత పెట్రోల్. ప్రస్తుతం పెట్రోల్ చాలా ముఖ్యం కదా, ఇవన్నీ మిగులుతున్నాయి కదా. ఆ రకంగా ఇక్కడ మనకు కూడా కాషన్స్ ఇస్తున్నారనమాట పండితులు. ఆ పండితుడి చేత చక్కగా పంచాంగ శ్రవణం ఆయన పఠనం చేస్తారు, మనం శ్రవణం చేస్తాం. వినేశాక తర్వాత అంటే ఆయన చదవడం మనం వినడం, ఆయన చదవటం, ఆయన పఠనం చదవటం, మనం వినటం. ఎవరో పంచాంగకర్తలు రాసినవన్నీ పంచాంగాలు ఈ సమయానికి రిలీజ్ అయిపోతాయి. అసలు ఇంకొక విషయం, ఈ సమయానికి రిలీజ్ అయ్యేటటువంటి పంచాంగాలు 2-3 నెలల ముందర నుంచే కూడా రిలీజ్ అయిపోతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పారు, నేను పంచాంగకర్తలను అడిగా, అమ్మ అమెరికాల నుంచి అక్కడి నుంచో ఇక్కడి నుంచో వచ్చి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ముహూర్తాలు ముందరే పెట్టుకోవాలి, వాళ్ళు లీవులు ముందరే పెట్టుకుని అక్కడి నుంచి రావాలి. ఎలాగో గణనమే కదా మేము చేసేది, అదేం మారదు. కనుక మేము కొంత ముందర గణనం చేసి వాళ్ళకి ఇచ్చేస్తే, అంటే పబ్లిష్ చేసి బుక్స్ బయట రిలీజ్ చేస్తే, అవి తీసుకుని వాళ్ళు చక్కగా వాళ్ళకి అనుకూలంగా సెలవులు పెట్టుకుని పెళ్ళిళ్ళు అవి చేసుకుంటారు. ఎందుకంటే రాముడి కళ్యాణంతో పాటు చాలా కళ్యాణాలు అవుతాయి, గమనించండి ఈ సమయంలో ఎక్కువగా. కనుక వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది. మేము ఇప్పుడు ఉగాది నాడే రిలీజ్ చేస్తే వారం రోజుల తర్వాత తెలిస్తే అప్పట్లోపల అన్ని ఏర్పాట్లు చేసుకోవటాలు అవి కష్టం కదా. కనుక ముందరే చేస్తున్నామని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రకంగా మన పంచాంగం మనకి ఎన్ని రకాలుగా మనకి ముందు సూచనలు చేస్తోందో గమనించండి. అలాంటి పంచాంగం విని ఆ పంచాంగ ప్రవచనకారుడికి అంటే చదివిన వారికి చక్కగా ఏమన్నా శాలువ కప్పి కాస్త దక్షిణ ఇచ్చి మన కొత్త పంచాంగాలు 4 కొని నలుగురితో పంచుకుని గిఫ్ట్లు ఇచ్చుకుంటాం కదా కొత్త సంవత్సరం. పంచాంగాలు కూడా గిఫ్ట్ ఇస్తే మంచిది, చాలా మంచిది. తప్పనిసరిగా పంచాంగం ఇవ్వటం అవసరం. అసలు ఒకప్పుడు పంచాంగాలు ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు, అలా ఇవ్వకుండా ఏవో రకరకాల గిఫ్ట్లు వచ్చేస్తాయి అనుకోండి మార్కెట్లోకి. ఇప్పుడు పంచాంగం కూడా ఇవ్వండి దాంతోపాటు. పంచాంగం ఇవ్వటమే అసలు పద్ధతి. మారిపోయింది, రాను రాను కాలం మారిపోతుంది కదా, కాలం మారిపోతుంది, పద్ధతులు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. కనుక ఈ రకంగా ఒక పంచాంగం 4-5 పంచాంగాలు కొని 4 స్నేహితులకి ఇచ్చి పంచుకోండి. చక్కగా హ్యాపీగా పండుగ చేసుకోండి, అందరితో శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదే ఉగాది. అంతేకాకుండా ఒకప్పుడు పాత రోజుల్లో ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మధ్య ఎక్కడ కనిపించటల్లా. ఒక 25 ఏళ్ల కిందటి దాకా కవితా సమ్మేళనాలు జరిగేవి, కవి సమ్మేళనాలు. ఈ మధ్య ఎక్కడా కనిపించటల్లా, గమనించండి. ఒక 25 ఏళ్ల కిందటి దాకా కూడా నేను విన్నాను, చూశాను. ఈ రచయిత్రులు, కవయిత్రులు, కవులు, రచయితలు వీళ్ళందరూ ఉంటారు చూడండి. చక్కగా వాళ్ళు ఉగాది మీద, వసంత మాసం మీద, వసంత ఋతువుల మీద, వసంతుడి మీద, మామిడి చెట్టు మీద, మల్లెపూలు కూడా ఇప్పుడు వచ్చే సమయం, ఆ మల్లెపూల మీద ఇలాంటివన్నీ చక్కటి కవితలు రాసి కవి సమ్మేళనాల్లో చదవటం. కవి సమ్మేళనాలు ఉగాదే పీఠం అనమాట. ఉగాది రోజున కవి సమ్మేళనం చేసి వాళ్ళకి మంచి పురస్కారాలు ఏవో అంటే బహుమతులు అనండి, లేకపోతే చదివిన వారందరికీ సన్మానాలు అనండి, ఇలాంటివి తప్పకుండా జరిగేవి. ఇప్పుడు అసలు ఈ రోజుల్లో ఎంతమందికి కవి సమ్మేళనాలు ఉంటాయని తెలుసో నాకు తెలియదు. చెయ్యటల్లా ఎక్కడ ఎవరు. ఇంకా ఎక్కడైనా కొంతమంది ఏమన్నా అంటే కొన్ని ఊళ్ళలో కవులు ఎక్కువ అంటారు చూడండి, అలాంటి చోట ఏమన్నా ఇంకా కొద్దిగా జరుగుతున్నాయేమో నాకు తెలియదు. అంతే. ఈ కవి సమ్మేళనం కూడా ఒకప్పుడు చాలా ప్రత్యేకంగా కేవలం ఉగాదికే. ఎందుకంటే వసంతం వచ్చింది కదమ్మా,
చక్కటి మహత్తైన ఋతువు, అంత గొప్ప ఋతువు ఇంతకంటే ఇంకోటి లేదని చెప్పుకుని మనం చేసుకుంటున్నాం ఈ పండుగని. కనుక వసంతం, శరత్తు, హేమంతం ఈ 3 చక్కటి మనకి పూలని, గంధాలని అంటే మంచి 2 ఋతువుల మధ్య కాలాలు అనమాట ఇవి. అదే మళ్ళీ గ్రీష్మం, వర్షం, శిశిరం. గ్రీష్మం అంటే చచ్చటి ఎండ, శిశిరం అంటే చచ్చటి చలి, వర్షం అంటే విపరీతమైన వానలు. ఇవేమో పూర్తిగా సీజన్లో గడిపోతాయి, ఇవేమో మధ్యలో లింకులు అనమాట. ఆ కాలాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు కనుక ఈ 3 ఋతువులు చాలా అద్భుతమైన ఋతువులు. అసలు మనకి సంవత్సరం మొదలవటమే వసంత ఋతువుతో మొదలవుతుంది. అమ్మ చాలా మంది అనుకుంటుంటారు అమావాస్య రోజు దేవుడి చిత్రపటాలు క్లీన్ చేయొచ్చా లేదా అని. మరి నిజంగా చేయొచ్చు అంటారా, లేకపోతే చేయకూడదు అంటారా? అసలు దేవుడి చిత్రపటాలు అమావాస్య, పున్నమి, పాడ్యమి, తదియ, విధియ, శుక్రవారం, గురువారం, ఆదివారం అనే సంబంధం లేకుండా రోజు చేసుకోవాలమ్మా. నిజాయితీగా రోజు చేసుకోవాలి. రోజు చేసుకోలేని వాళ్ళు కనీసం ఏదో ఒక టైం పెట్టుకుంటారు కదా, ఆ టైంకి చేసేసుకోవటమే. అంతేగాని ఇవాళ అమావాస్య చేయకూడదు, ఇవాళ శుక్రవారం చేయకూడదు, అది తప్పు. అసలు ఆ భావం నేను ఒప్పుకోను. నిత్యం మనం రోజు మనం స్నానం చేసి శుభ్రంగా ఉంటున్నామా? అలాగే ఉంటున్నామా? రోజు చేస్తాం. ఒకసారి మనకి చికాగ్గా ఉంటే 2 సార్లు కూడా స్నానం చేస్తున్నామా? చేస్తాం కదా. ఎండాకాలంలో అయితే నేను 3 సార్లు కూడా చేసేదాన్ని. పొద్దున్న ఒకసారి, కాలేజ్ నుంచి మధ్యలో తిరిగి వచ్చేస్తాక ఒకసారి, మళ్ళీ సాయంకాలం రాత్రి పడుకోబోయే ముందు ఇంకొకసారి. ఎందుకంటే అలా చేస్తే కానీ శరీరానికి హాయిగా ఉంటుంది. మరి దేవుడికి హాయిగా ఉండద్దా? మనం పోసినవన్నీ ఆయన మీద పోసేసి నాకు అంది ఇవ్వమంటే ఆయన అవే తుడుచుకుంటాడా? మనకే వరాలు ఇస్తాడా? కనుక అది ఈ రోజు చేయాలి, ఈ రోజు చేయకూడదు అనే భావాన్ని అసలు నేను ఒప్పుకోను. అది నా పర్సనల్ అభిప్రాయం అనుకోండి. చెప్పే పండితులు ఉంటే చెప్పొచ్చు, కానీ దాని కారణం కూడా చెప్పాలి ఎందుకు చేయకూడదు. అమావాస్యను అన్నం మానేస్తున్నారా? స్నానం మానేస్తున్నారా? మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి అమావాస్య ఎందుకు వస్తుంది? మనకి అసలు ఏ నెల అయినా సరే అమావాస్యతోనే కదా అంతమయ్యి పాడ్యంతో మొదలవుతోంది. కనుక అమావాస్యతో అంతమయ్యి పాడ్యంతో మొదలయ్యేటటువంటిది ఏదైనా సరే, శ్రావణ మాసం కానివ్వండి, ఆశ్వేజ మాసం కానివ్వండి, పోనీ ఈ చైత్ర మాసమే ఏదైనా సరే మనకి అమావాస్య తర్వాత రోజు నుంచే కదా ప్రారంభం కావాలి. కనుక ఏ నెలైనా మొదలు పెట్టేటప్పుడు ముందర రోజు కంపల్సరీగా మనకు అమావాస్య ఉంటుంది బై డిఫాల్ట్. అది దాన్ని మార్చలేం మనం. కొంతమంది మాత్రం పౌర్ణిమాంత మాస్యాలు ఉంటాయి, వాళ్ళకి ఆ ముందర రోజు పుణ్యం ఉంటుంది. అంటే పౌర్ణిమంతో వాళ్ళకి మాసం ముగిసేట్టయితే, ఇప్పుడు ఒరిస్సాలో కొన్ని చోట్ల అంటే ఇలా కాశీ, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో పౌర్ణిమతో ముగుస్తుంది. మనకి వాళ్ళకి ఆ 15 రోజులు తేడా ఉంటుంది. ఇప్పుడు కాశీకి మనకు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అంట కదా? ఉంటుంది. 15 రోజులే కాదమ్మా, 12 ఏళ్ళ 15 రోజులు ఉంటుంది. 12 ఏళ్ళు అంటే 12 years. 12 ఏళ్ళు, 12 years, అక్షరాల 12 ఏళ్ళు ప్లస్ 15 రోజులు. 15 రోజులేమో మనం అమావాస్యతో నెలను ముగిస్తున్నాం, వాళ్ళు పున్నమితో ముగిస్తారు కనుక ఈ 15 రోజులు తేడా వస్తుంది కదా. అంతే, ఆ 15 రోజులు తేడా అక్కడిది. 12 ఏళ్ళు ఏంటంటే ఒకసారి మేరు పర్వతం అంటే మహాపర్వతం అని పేరు కదా. నారదుడు ఇలా ఆకాశ సంచారి, త్రిలోక సంచారి తిరుగుతూ వస్తున్నాడు. వస్తూ వింధ్య పర్వతం దగ్గరికి వచ్చేసరికి వింధ్య నారదుడు అంతటి మహర్షి అంటే ఆకాశ గమనంలో తన దాకా వచ్చాడని వంగి నమస్కరించి, అంతా బాగున్నారా, కుశలమా అని అడిగి, అసలు పర్వతాలన్నింటిలో ఏ పర్వతం గొప్పది, నువ్వు ఇంత తిరుగుతావు కదా అంటే, చాలామంది నేనే బాగా చెప్తున్నాను, ఇంకోటి బాగా చెప్తున్నారా అని అడిగే వాళ్ళు ఉంటారు కదా. అలాగా ఏ పర్వతం గొప్పది, నా గురించి చెప్పు, అసలు పర్వతాల గురించి చెప్పు అని అడిగితే, అన్నిటికంటే గొప్పది మేరు పర్వతం, మేరు నగధీరుడు అంటారు. నగ అంటే పర్వతం, మేరు నగధీరుడు అని వ్యక్తిని కూడా పర్సనాలిటీ అలా ఉంటే మెచ్చుకుంటాం. మేరు పర్వతం అంత ధీరత్వం ఉన్నవాడు అని. అసలు మేరు పర్వతాన్ని మించింది ఇంకోటి లేదు, అది అసలు స్వర్గంతో సమానం, అలాంటి మాటలన్నీ చెప్తాడు. వించే కోపం వస్తుంది. కోపం వచ్చి, అంటే పర్వతానికి కోపం వచ్చింది, ఇవన్నీ పర్సానిఫికేషన్ చేసుకుంటున్నాం అనమాట. ఇద్దరు ఒకరితో ఒకళ్ళు పోల్చుకుంటుంటే ఏమవుతోంది అని చేసుకుని, వేరువేనా అంత ఎత్తు ఎదిగేది, నేను ఎదగలేనా, నేను ఎదుగుతానని వించ పర్వతం ఎదగటం మొదలెట్టింది. పర్వతాలు ఎప్పుడు కూడా హైట్ అదే సేమ్గా ఉండవు, పెరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో అన్నిటికంటే ఎవరెస్ట్ ఎత్తైన పర్వతం అని చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పుడు ఎవరెస్ట్ కంటే ఇంకొక పర్వతం ఉంది, అది ఎత్తైంది అంటున్నారు. కొలంబానాలు మారుతూ ఉంటాయి, కింద నుంచి వచ్చే ప్రెషర్స్ వల్ల పర్వతాలు పైకి లేస్తాయి కనుక పర్వతపు ఎత్తులు మారతాయి. ఇప్పుడు K2 అనేటటువంటి ఒక పర్వతం అన్నిటికంటే ఎత్తైందా, ఈ రెండింటి మధ్య డిస్ప్యూట్ ఉంది, కొలుసుకుంటున్నారు. ఇంకా తేలల. K2 అనేది కొన్నాళ్ళ క్రితం నిశ్చయంగా చెప్పేసినప్పటికీ లేదు, మళ్ళీ మాదే అని వీళ్ళు క్లెయిమ్ చేస్తారు కదా, ఎవరెస్టే అని. ఇది నడుస్తోంది. ఈ పర్వతాలు అనమాట. పర్వతాలని కింద నుంచి అన్ని వైపుల నుంచి ఇలా ప్రెషర్ వస్తే ఈ రాయి ఇలా లేవపబడుతుంది, ఈ కొండ. అప్పుడు మళ్ళీ దీని హైట్ పెరుగుతుంది కదా. అలా పెరిగినటువంటివి ఈ వింధ్య పెరిగింది, బాగా పెరిగింది. పెరిగి ఎంత పెరిగిందంటే, మేరు కంటే ఎత్తు పెరగాలని కోరిక కదా, సూర్యగమనానికి అడ్డం పడిపోయింది.
ఇప్పుడు సూర్యుడు తిరగాలి కదా తిరగాలి. ప్రపంచం అంతా. తిరగకుండా వింధ్య పర్వతాల దగ్గరికి వచ్చేసరికి సూర్యుడికి ఇంకో దారి లేదు, అక్కడే తిరగటం మొదలెట్టాడు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక రిమోట్ కంట్రోల్తో ఒక కారో ఏదో నడిపామనుకోండి, ఏదన్నా అడ్డం వస్తే అది ఇక్కడిక్కడే తిరుగుతుంది కానీ స్ట్రైట్గా వెళ్ళిపోదు కదా, అలా తిరుగుతోంది. సూర్యుడు అక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ వాళ్ళు చీకటి. ఇక వీళ్ళకి పగలు లేదు, రాత్రే. సూర్యోదయం అయితేనే కదా మనకి పగలు. ఇక్కడ టైం ఆగిపోయింది, ఓ. అక్కడ టైం నడిచిపోతుంది. వింధ్యకి అవతల టైం నడిచిపోతుంది, వింధ్యకి యువతల టైం ఆగిపోయింది. అప్పుడు అందరూ కలిసి వింధ్య యువతలు ఉన్నటువంటి వాళ్ళందరూ దేవతలకి ప్రార్థనలు చేసి మొక్కుకున్నారు. ఏంటి ఇన్నాళ్ళు అయిపోయింది, అసలు మాకు పగలు లేదు, అసలు మనకి రాత్రి లేకుండా పగలు లేకుండా రాత్రే ఉంటే ఎలా ఉంటుంది? ఉండలేం. అంత ప్రపంచమే సూర్యుడితో నడుస్తుందని చెప్పుకుంటాం కదా, సూర్యుడి వల్లే ఎండ వస్తుంది, ఆ ఎండ వల్లే మనకి సస్యం అంతా పంటలన్నీ వస్తాయని ఇవన్నీ చెప్పుకుంటున్నాం. కనుక ఇవేమీ లేవు అనేసరికి ఇక భయపడిపోయారు అందరూ, బెంగపడిపోయి దేవతలను ప్రార్థిస్తే దేవతలందరూ కలిసి ఆలోచించుకుని అగస్త్యుడిని పిలిచి, అగస్త్యుడు ఋషి కాశీలో ఉండి శివుణ్ణి సేవించుకుంటున్నాడు ఆయన. అగస్త్యుడు లోపాముద్ర గొప్ప దంపతులు, లలిత అమ్మవారికి ప్రథమ ఉపాసకులు వాళ్ళు. అందుకనే మనకి అగస్త్యుడి చేతనే లలిత రహస్య సహస్రనామాలు హయగ్రీవుడి ద్వారా అగస్త్యుడికి వచ్చి అగస్త్యుడి ద్వారా మనకు వచ్చాయి. అసలు అమ్మవారి లోపాముద్ర ఆవిడ అర్చించింది, ఆవిడని లోపాముద్రార్చిత అని ఆ నామాల్లో ఒక నామం ఉంటుంది. కనుక ఇటువంటి గొప్ప ఋషి దంపతులు వారి దగ్గరికి దేవతలందరూ వచ్చి, మాకు ఒక సహాయం చేయాలి, నువ్వు కొంచెం దక్షిణం వైపుకి వెళ్ళి ఆ వింధ్య పర్వతాన్ని కొంచెం దించి, వింధ్య గర్వం అణచటం అని, నేను వింధ్య పర్వతాన్ని కొంచెం దించటం అని, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. వాటిని దించి అటువైపు కూడా సూర్యుడు వెళ్ళేలాగా చూడు, వాళ్ళకు కూడా కొంచెం పగళ్ళు మళ్ళీ వచ్చేలాగా చూడమని అడుగుతారు. వీళ్ళు ఏడుస్తారు. అంటే పోనీ వెళ్ళి వచ్చేయచ్చు అంటే, నువ్వు మళ్ళీ రంగానే వింధ్యాలు వెళ్ళిపోతే మళ్ళీ ఎదిగిపోతే, కనుక వింధ్య ఎప్పుడు అక్కడే ఉండాలి, తగ్గే ఉండాలి, కనుక అది చూడు అని అడుగుతారు. అంటే నేను మళ్ళీ కాశీ రావడానికి వీల్లేదా అని చాలా దుఃఖపడిపోయాడు అగస్త్యుడు. దుఃఖపడి చివరికి దక్షిణ కాశీ ద్రాక్షారామంలో ఇక్కడ సెటిల్ అయ్యాడని అంటారు. అందుకే ఇటు సౌత్ ఇండియాలో మనకి అగస్త్యుడి ఆలయాలు చాలా కనిపిస్తాయి, అగస్తేశ్వర ఆలయాలు, అగస్త్యుడికి ఆలయాలు చాలా కనిపిస్తాయి. ఈ అగస్త్యుడు ఆ విధంగా దాటిటి వచ్చాడు, అక్కడికి వచ్చి వింధ్య దగ్గరికి వచ్చాడు, చివరికి ఒప్పుకున్నాడు. మరి అందరూ దేవతలు వచ్చి ప్రార్థిస్తున్నారు, లోక కళ్యాణం కోసం అని అడుగుతున్నారు. కనుక ఈ దంపతులు ఇద్దరు ఒప్పుకొని వచ్చారు. అక్కడికి వచ్చి వింధ్య పర్వతం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వింధ్య పర్వతం ఎవరైనా వస్తే వంగి నమస్కరిస్తుంది కదా, సో మళ్ళీ వచ్చి వంగి నమస్కరించగానే అప్పుడు అగస్త్యుడు అడిగాడు. అగస్త్యుడు అంటే పొట్టివాడు, నేను పొట్టివాడిని, నీ అంత పర్వతం ఎక్కి మళ్ళీ అడి దిగి వెళ్ళలేను, కొంచెం నువ్వు తగ్గుతావా? నేను దక్షిణాదిలో బోలెడు తీర్థక్షేత్రాలు ఉన్నాయి, ఆ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుని మళ్ళీ రావాలి, కనుక దానికోసం వెళ్తున్నాను, నువ్వు కొంచెం తగ్గి ఉంటావా అంటాడు. అయ్యో మీకంటేనా అని వింధ్య తగ్గిపోతుంది. తగ్గిపోయాక అగస్త్యుడు దాటుతూ, ఇలాగే ఉండు, నేను ఇప్పుడే తిరిగి వస్తాను, అవన్నీ చూసుకుని వస్తాను, మళ్ళీ ఎదిగితే మళ్ళీ నేను పట్టుకోలేనేమో, మళ్ళీ నేను అటు వెళ్ళలేను అని ఒక ఉడంబడిక చేసుకుంటాడు అనమాట. వింధ్య అప్పుడు నమస్కరించి, మీరు తిరిగి రండి, నేను ఇట్లాగే ఉంటాను అని అంటాడు. ఇక అగస్త్యుడికి మళ్ళీ వింధ్య దాటి వెళ్ళే అవకాశం లేదు, ముందర దేవతలు చెప్పే పంపించారు, ఇక్కడే ఉండిపోయాడు. ఈ మధ్యకాలంలో 12 ఏళ్ళు గడిచిపోయిందమ్మా. ఎప్పుడైనా ఒకసారి క్యాలెండర్ తీసి చూస్తే మనకి ఇప్పుడు విశ్వాసం నడుస్తుంది, పరాభవ వస్తుంది, అక్కడ సిద్ధార్థి నడుస్తుంది. 12 years ముందు 12 ఏళ్ళ 15 రోజులు అని చెప్పా కదా, వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ, సిద్ధార్థి వచ్చేసింది. మనకి సిద్ధార్థి రాలంటే ఇంకా 12 ఏళ్ళు ఆగాలి. ఈ రకంగా పూర్తిగా అగస్త్యుడి యువతలకు వచ్చేసాక అగస్త్యుడికి దక్షిణ వాసులందరూ నమస్కరించుకున్నారు, వాళ్ళ గురువుగా కీర్తించుకున్నారు, ఆయనకు ఆలయాలు కట్టారు. ఆయన చాలా ఆలయాలు కట్టాడు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రాలేదు సైడ్, ఇటువైపే ఇక్కడ అగస్తేశ్వర ఆలయాలని వెతకండి, ప్రతి ఊళ్ళో దొరుకుతాయి. ఆయన తిరగని ఊరు లేదు, ఎక్కడ చూసినా ఇక్కడి నుంచి శ్రీలంక దాకా కూడా అగస్త్యుడి ఆలయాలు కనిపిస్తాయి మనకి. అగస్త్యుడు ఈశ్వరుని ధ్యానించుకుంటూ ఈశ్వరుడికి ఆలయాలు కట్టినటువంటివి. అలాంటి ఆలయాలు కట్టి అగస్త్యుడు ఇక్కడ స్థిరపడిపోయాడమ్మా, దక్షారామంలో స్థిరపడిపోయాడు. దక్షారామంలో వ్యాసుడు ఒకసారి కాశీ నుంచి కోపగించుకుని శివుడు వెళ్ళిపోమంటాడు కదా, కాశీని చెప్పించేంత వాడివా నువ్వు పో అంటాడు. అంటే రావాల్సి వచ్చేస్తుంది బయటికి. కాకపోతే వ్యాసుడికి అప్పుడప్పుడు వెళ్ళే పర్మిషన్ ఉంది, అగస్త్యుడికి ఆ పర్మిషన్ కూడా లేదు. ఆ వ్యాసుడు వచ్చి అగస్త్యుడి దగ్గర వాపోతాడు, నాకు ఎంత దుఃఖంగా ఉందో, నన్ను కాశీ నుంచి పంపించేశారంటాడు. నువ్వు పంపించినా అప్పుడప్పుడు వెళ్ళే అవకాశం నీకు ఇచ్చారు, నాకు అది కూడా లేదు, నేను ఇంకెంత దుఃఖంలో ఉండాలి అంటే, కాదు నేనేమిటో 8 పురాణాలు రాసిన నాకు తృప్తిగా లేదంటే అప్పుడు అగస్త్యుడు వ్యాసుడికి దేవి భాగవతం రాయి అని ఉపదేశం చేస్తాడు. అప్పుడు దేవి భాగవతం రాస్తాడు వ్యాసుడు. ఈ రకంగా ఈ ఋషిమిత్రులు ఇద్దరు ఇక్కడ కలుసుకున్నారు అనమాట.
ఆ విధంగా కాలగమనం. ఇప్పుడు మనం ఇక్కడ ఉగాది అనుకుంటుంటే వాళ్ళు ఎప్పుడు ఉగాది అనుకోవాలి, ఏ ఉగాది అనుకోవాలి? మీరు కాశీ వెళ్ళి పూజ చేయించుకుంటే కూడా బ్రాహ్మణుడు అక్కడ కూర్చుని పండితుడు సంకల్పం చెప్పేసి చేయిస్తారు కదా, సంవత్సరం తేడా తెలిసిపోతుంది మీకు. మీరు అక్కడ కాశీ, గయా, నైమిసారణ్యం అంటే వింధ్య రేంజ్కి అవతల వైపు అన్నీ. వింధ్యవాసిని అమ్మవారని ఆ వింధ్య రేంజ్ మీదే ఉంది. అక్కడి నుంచి మొదలు చక్కగా ఇంత కళ్ళేసుకుని ఉంటుంది ఆవిడ. ఆ వింధ్యవాసిని అక్కడి నుంచే మొదలు అనమాట ఈ మార్పు. అటువైపు పడింది ఎండ, ఇటే పడలేదు. ఎండ పడకపోయేసరికి మనకి సూర్యోదయం నుంచి సూర్యోదయానికే కదా మరి రోజు మారేది. ఆ రోజు మారలే, ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు, అలాగే ఉండిపోయాం. ఈ మార్పు ఉందమ్మా. అందుకని తప్పనిసరిగా ఈ మార్పు వల్ల మనం కొంచెం దక్షిణ వాళ్ళం వెనకబడ్డాం. అంటే కాలగమనంలో వెనకబడ్డాం. దక్షిణాది వాళ్ళు ఎన్నిట్లోనో ముందున్నారు, అది వేరే విషయం. అది ఆ విషయాన్ని నేను తర్కించట్ల. కాలగమనం ఈ విధంగా మనం కొంచెం వెనకబడ్డాం. కనుక ఉగాది అంటే ఎన్నెన్ని గుర్తులు వస్తాయో ఆలోచించండి. అసలు ఉగాదికి మనం చెప్పుకోలేనన్ని ఆ నామాలన్నీ, సంవత్సర నామాలన్నీ ఉన్నాయి కదా. 60 నారదుడి పుత్రుడు, నారద సంతానం అన్నమాట. అమ్మ ఈ పరాభావనామ సంవత్సరం అంటే మనకేమన్నా జరుగుతుందనా? అందరు పరాభావాలు ఎదురవుతాయి, అందుకే దీని పేరు. అందరికీ పరాభవాలు ఎదురవ్వమ్మా. ఎప్పుడు కూడా మనకి అన్ని స్తోత్రాల్లో చిట్ట చివరిలో ఉంటుంది, వాళ్ళకి పరాభవం జరగదు, ఇది చదివే వాళ్ళకి అని ఉంటుంది చివరిలో. మనకి పరాభవాలు జరగవు. ఎందుకు జరగవు? తప్పు చేయలేదు కనుక. తప్పు చేసిన వాడికి పరాభవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం వాళ్ళని ఉపేక్షించరు, ఈ సంవత్సరం వాళ్ళకి డిస్కౌంట్లు లేవు అంటే పోన్లే పాపం అని వదిలేయరు. తప్పులు చేసిన వాళ్ళకి పరాభవాలు అవుతాయి. తప్పు చేయనంత కాలం భయం లేదు. అవును. ఒకసారి నారదుడు అందరికంటే నేనే గొప్ప భక్తుడిని అనే అహంకారం వచ్చేస్తుంది. ఏదైనా కొంచెం మనకు బాగా పేరు వచ్చిందంటే అహం అనే దాంతోపాటు కారం కూడా చేరిపోతుంది. రెండు కలిసి మనకి కాస్త ఇబ్బంది పడతాయి, పంట కింద రాయిలాగా ఇబ్బంది పడతాయి. నారదుడు నేనెంతో గొప్పవాడిని అనుకునేసి బాగా గొప్పగా ఉన్నాడు. అటువంటి నారదుడికి కాస్త రియాలిటీలోకి దించుదామని విష్ణుమూర్తి తనతో పాటు రా అని తీసుకెళ్ళి ఒక నది ఒడ్డు దాకా తీసుకెళ్ళి అందులో స్నానం చేసిరా అంటాడు. స్నానం చేసి వచ్చేసరికి నారదుడు కాస్త స్త్రీ అయిపోతాడు. విష్ణుమాయ. విష్ణువు చేయలేందేంటి? విష్ణువు శివుని దోవం చేయగలడు, దోవని బ్రహ్మ చేయగలడు, అంతే కదా. కనుక అంత గొప్ప విష్ణుమాయకి లొంగిపోయి నారదుడు కాస్త స్త్రీ అయిపోయాడు. ఆ దేశపు రాజు వచ్చి ఒక స్త్రీ ఒంటరిగా నది ఒడ్డున కూర్చుని ఆలోచిస్తూ కూర్చుంది. ఏమ్మా నన్ను పెళ్లి చేసుకుంటావా? మనం పెళ్లి చేసుకుందాం, నాకు పెళ్లి కాలేదు, నాకు రాణి కావాలి అని అడుగుతాడు. ఒప్పేసుకున్నాడు నారది ఒప్పేసుకుని ఆయనతో పాటు వెళ్ళింది. ఆయనతో 3 సంవత్సరాలు కాపురం చేసింది. 60 మంది కొడుకుల్ని కన్నది. ఈ నేమ్స్ అవే అంటుంటారు కదా. 60 మంది కొడుకుల్ని కన్నాక ఒకసారి పక్క దేశపు రాజు ఈ దేశపు రాజు మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటే ఈ రాజు చనిపోయాడు, ఈ 60 మంది కొడుకులు చనిపోయారు యుద్ధంలో. నారది మళ్ళీ దుఃఖం వచ్చేసింది. మళ్ళీ ఆ నది ఒడ్డుకు వచ్చి ఏడుస్తూ కూర్చునేసరికి అప్పుడు విష్ణువు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమిటి అని అడిగాడు. ఇలా చెప్పింది, ఈ దేశపు రాణిని నేను, నా భర్త చనిపోయాడు, రాజ్యం పోయింది, నా పిల్లలు చనిపోయారు, దుఃఖిస్తూ కూర్చున్నాను అంది. ఒకసారి వెళ్ళి నదిలో స్నానం చేసిరా నీ దుఃఖం పోతుంది అన్నాడు విష్ణువు. మళ్ళీ వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చేసరికి నారదుడైపోయాడు. ఒక్కసారి తెలిసింది విష్ణుమాయ ఎంత మ్యాజికల్ చేసిందా తన మీద అని. ఆ స్త్రీ రూపంలోకి మార్చేసింది. కటిక బ్రహ్మచారిని తీసుకుపోయి ఒక దేశపు రాణిని, ఆ రాజుకి పట్టమహిషిని చేసింది. 60 మంది కొడుకుల్ని కనిపించింది అని అన్నీ చేశాక అది బాగానే ఉంది. నాకు నీ మాయ గొప్ప అని తెలిసింది, కానీ నా కడుపును పుట్టిన పిల్లలు కదా, వాళ్ళు ఎంత లేదన్నా, నాకు వాళ్ళు పోవటం నాకు చాలా దుఃఖంగా ఉంది. ఎంతలే అంటే కడుపు సోకం అంటారు కదా, దుఃఖంగా ఉంది అంటుంది. అంటే అప్పుడు నారదుడికి విష్ణువు వరమిస్తాడు, బెంగపడకు, ఈ 60 మంది చిరంజీవులు, ఈ 60 మంది తిరిగి నీ దగ్గరికి మళ్ళీ సంవత్సరానికి 1 చొప్పున వస్తూ ఉంటారు మన దగ్గరికి. కనుక ఇప్పుడు ప్రభ వచ్చిందంటే వచ్చే సంవత్సరం విభవ, ఆ తర్వాత ఇంకొకటి ఆ ప్రభవ విభవ ప్రమోదూత ప్రజోత్పత్తి అని ఇలా అన్ని సంవత్సరాలు ఉన్నాయి కదా. ఈ సంవత్సరాలన్నీ అక్షయ దాకా నీకు వరుసగా వస్తూ ఉంటాయి. కనుక నీ పిల్లలు చిరంజీవులు, సంవత్సరానికి 1 చొప్పున వస్తారు. 60 ఏళ్ళు అయిపోయాక మళ్ళీ మొదటివాడు మళ్ళీ వస్తాడు. కనుక ఇలా వస్తూనే ఉంటారు అని చెప్పి సముదాయించాడు అనమాట. ఈ పేర్లన్నీ అవి. ఇప్పుడు పరాభవ అంటే అందరూ నారదపుత్రులే కదా. మన పిల్లలందరూ ఒకలాగే ఉన్నారా? మనకి పుట్టిన పిల్లలందరూ కూడా ఎవరైనా ఆలోచించండి. 10 మంది పుట్టినా ఇప్పుడు ఇద్దరే పుడుతున్నారు, లేకపోతే ఒకళ్ళే పుడుతున్నారు. 1 hour నన్ అనే టైం వచ్చేసింది. ఒకప్పుడు 2 లేక 3 అనుకునేటటువంటి స్లోగన్ పోయి మీ ఇద్దరు అనే స్లోగన్ వచ్చింది. తర్వాత 1 hour 1 అని వచ్చింది. 1 పోయి 1 hour నన్ వచ్చేసింది. చూస్తున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ 3 పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్లు ఇస్తాము, ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించే స్థితికి వచ్చేసాం మనం మళ్ళీ.
ఎందుకంటే రాను రాను ఇక యూత్ ఉండరు. ఉమ్. అలాగా ఈవిడికి అవన్నీ ఆ నారదుడికి విష్ణువు వరాలు ఇచ్చాడనమాట. నీ పిల్లలు చిరంజీవులు మళ్ళీ మళ్ళీ వస్తారు, నీ దగ్గరే ఉంటారు, బెంగపడకు అని. అది దాంతో నారదుడు కూడా చక్కగా సంతోషించాడు. ఈ రకంగా ఈయన పేర్లు ఏం పెట్టుకున్నారో అప్పుడు ఆ పేర్లు వచ్చేసాయి. ఆ పేర్ల మీదే నడుస్తాయి. ఆ పేరు బలం కూడా కొంచెం ఉంటుంది, కాదని నేను అనను. కానీ పరాభవ ఎవరికి పరాభవ? ఇప్పుడు షడ్రుచుల పచ్చడి తింటున్నాం ఉగాది నాడు. ఒకళ్ళకి ఉప్పుగా ఉండొచ్చు, ఒకళ్ళు కారంగా ఉండొచ్చు, ఒకళ్ళు పుల్లగా ఉండొచ్చు, ఒకళ్ళు చేదుగా ఉండొచ్చు, ఒకళ్ళు వగరగా ఉండొచ్చు, ఇంకొకళ్ళకి ఇంకా తీయగా ఉండొచ్చు. అవునా? అలాగే పరాభవ కొంతమంది బాగుండొచ్చు, ఇంకోళ్ళకి పరాభవం. తప్పు చేసిన వాడికి పరాభవం అయితే నాకు ఇష్టమమ్మా, నేను ఆనందంగా ఉంటా. తప్పు చేసిన వాడికి పరాభవం అయితే తప్పు చేసిన వాడికి అవును. ఎవరంటే వాళ్ళకి కాదు, నాకు పడరు కనుక వాళ్ళు పరాభవం అవ్వాలని కాదు. నేను ఆ మాట అనకూడదు. మనకు పడుతుందో లేదో మనకేం తెలుస్తుంది? అసలు సత్యం ఏంటో మనకేం తెలుస్తుంది? కనుక అవి భగవంతుడే నిర్ణయిస్తాడు. ఈ తప్పు చేసేటటువంటి రకరకాల ఈ క్రిమినల్స్ అందరూ, వాళ్ళందరూ మేము చేసేది రైటే అనుకునే కదా చేస్తున్నారు. పోనీ రైటే అని అందరినీ నమ్మించగలుగుతున్నామనే కదా చేస్తున్నారు. కానీ అసలు తప్పేదో పైవాడికి తెలుసుగా. కనుక ఆ శిక్ష మాత్రం ఇవాళో రేపో ఎల్లుండో వచ్చే సంవత్సరం తప్పదు. అలాంటి వాళ్ళందరూ పట్టుబడిపోయే సంవత్సరం ఈ పరాభవం. బాగుంది కదా? బాగుంది. వాళ్ళకి పరాభవాలు జరిగే సంవత్సరం తప్పులు చేసిన వాళ్ళకి మాత్రమే. తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, కనుక ఇది కనుక ఈ పరాభవనామ సంవత్సరం వచ్చిందని మనం ఏం దిగులు పడక్కర్లా, బెంగపడక్కర్లా. ఆ సంవత్సరాల్లో ఇది ఒక సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీతో ప్రారంభమవుతుంది, అంతకంటే ఇంకేం కావాలి? అవునా? అమ్మ, మొత్తం మీద ఉగాది విశిష్టత అంటే మాకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.